Okay. Wow, this is so good. Thank you. తర్వాత ఇలాగా జింజర్ అండ్ గార్లిక్ ఫైన్ గా చాప్ చేసి, గ్రీన్ ఆనియన్స్ కూడా ఫైన్ చాప్, బెల్ పెప్పర్ మాత్రం మామూలు రెగ్యులర్ గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇవి మంచూరియాకి వాడతాం. మళ్ళీ ఇంకొక బాండీలోకి ఆయిల్ తీసుకుని ఇలాగా జింజర్ గార్లిక్ చాప్ చేసింది, బెల్ పెప్పర్ కూడా, ఫుల్ బెల్ పెప్పర్ వేయలేదండి, చిన్న హాఫ్ బెల్ పెప్పర్ అంతే. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తావు? ఇంట్లో చేసిన గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీ మిక్చర్ అంతేనా? ఓకే, అందులో కొంచెం వాటర్ పట్టి మళ్ళీ మంచి చాలా స్మెల్, డెలీషియస్ గా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇదేంటిది? కార్న్ ఫ్లోర్ వాటర్ లో మిక్స్ చేయాలి అంతేనా? అంటే ఇది రెస్టారెంట్ సాస్ అంతే. ఓకే, నైస్. సోయా సాస్. ఆ సాస్ లో చికెన్ వేసేసి వేయించిన చికెన్, ఇందులో కొంచెం కెచప్ వేస్తావు కదా? ఓకే, కెచప్ వేసి, వావ్, కెచప్ వేసాక యాక్చువల్గా రియల్ కలర్ వచ్చింది. ఐ థింక్ దట్స్ ఎనఫ్. I think that's enough. Next one to maintain line. I think so. Okay. Wow, this is so good. Thank you.